మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనము మన యొక్క భాగాన్ని, మన యొక్క అంశాన్ని మనం ఆరంభిస్తాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం మనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అందులో 5వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చదువుకున్న ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. సో ఈ యొక్క స్టడీ మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది, అయినా సరే విల్ కంటిన్యూ. సో కొంచెం పరిచర్యలో పడి నేను కూడా కొంచెం బిజీగా అయిపోయినాను. సో ఈ యొక్క స్టడీని మనం కంటిన్యూ చేస్తాం. మొదటి పేతురు పత్రికని ధ్యానించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. సో అదేవిధంగా ఈ యొక్క స్టడీని మనం కంటిన్యూ చేస్తూ ఈ యొక్క మొదటి పేతురు పత్రిక యొక్క ఇంట్రొడక్షన్లో మనం ఉన్నాము. ఆ ఇంట్రొడక్షన్లో మరి ఈ యొక్క పేతురు గారు ఎవరికి ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు, ఎవరిని ఉద్దేశిస్తూ ఈ పత్రిక రాస్తున్నాడు అనేది మనం చూడడానికి ప్రయత్నం చేసినాం. సో కాబట్టి ఈ యొక్క పత్రికని పేతురు గారు ఎవరికి రాస్తున్నారు అంటే 2వ వచనంలో మనం చూసినాము. మొదటి అధ్యాయము 2వ వచనం, మొదటి పేతురు మొదటి అధ్యాయము 2వ వచనం, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. సో ఏర్పరచబడిన వారికి పేతురు గారు ఈ యొక్క పత్రిక అనేది రాస్తున్నారు. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణుడై వెళ్ళిపోయిన తరువాత మరి నీరో చక్రవర్తి అనే ఆ యొక్క ఆయన పరిపాలనలో విశ్వాసులు అపోస్తలులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరినీ కూడా హింసించడం అనేది ఆరంభించినారు. యేసు ప్రభు గురించి ఎవరైతే ప్రకటిస్తున్నారో, రక్షణ సువార్తని ఎవరైతే ప్రకటిస్తున్నారో అలాంటి వాళ్ళని చాలా భయంకరమైన హింసలకు గురైనారు. వాళ్ళని హింసించడం అనేది ఆరంభించినారు. ఆ యొక్క హింసలు చూసి తట్టుకోలేక ప్రజలందరూ ఏం చేసినారంటే ఆయా ప్రాంతాలకి వాళ్ళు చెదిరిపోయినారు. 2వ వచనం నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. సో ఆనాడు ఆ యొక్క హింసలని ఎవరైతే అనుభవించినారో వాళ్ళందరూ ఆయా ప్రాంతాలకి చెదిరిపోయినారు. అంటే ఏదో భయపడి ప్రాణ భయంతో వాళ్ళు చెదిరిపోయినారు, పారిపోయినారని కాదు. కానీ ఏమి అంటే ఈ ప్రాంతంలో కాకపోతే వేరే ప్రాంతంలో వెళ్ళి మనం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త అనేది అన్యజనులకి ప్రకటిద్దాము అనే ఉద్దేశంతో ఆ యొక్క యెరూషలేం ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఏమి అంటే ఆయా దేశాలకి, ఆయా ఖండాలకి, ఆయా రాష్ట్రాలకి వాళ్ళు చెదిరిపోయినారు. సో అట్లా చెదిరిపోయిన ఈ యొక్క విశ్వాసులకి సూచిస్తూ పేతురు గారు ఈ యొక్క పత్రిక అనేది రాస్తున్నారు. మనం ఇంట్రొడక్షన్లో చూసినాము. ఈ యొక్క పత్రిక మొత్తాన్ని, అంటే మొదటి పేతురు పత్రికని 3 భాగాలుగా మనము విభజించినాం. మొదటి అధ్యాయము సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసుల యొక్క రక్షణ. దాని తర్వాత 2వ అధ్యాయము సబ్మిషన్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసుల యొక్క విధేయత, లోబడుట. దాని తర్వాత 3వ భాగం మనం చూసినాము. 3వ అధ్యాయం నుండి ఆఖరి అధ్యాయం వరకు ఏమి అంటే సఫరింగ్స్ ఆఫ్ బిలీవర్స్. కాబట్టి విశ్వాసుల యొక్క శ్రమలు, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఎటువంటి శ్రమల గుండా నేను వెళ్ళాల్సి వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆల్రెడీ చెప్పినాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినా సరే మీరు ధైర్యంగా ఉండండి, మీరు మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, నేను లోకమును జయించి ఉన్నాను అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనకు శ్రమలు ఎన్ని రోజులు వస్తాయి అని అంటే వాక్యంలో రాయబడ్డ మాట ఏంటి అంటే 10 దినములు శ్రమ కలుగును. 10 దినములే. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అన్ని ముందే చెప్పినాడు. ఈ లోకంలో లోకస్తులు మనల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఏ విధంగా మన పక్షాన వాళ్ళు వ్యవహరిస్తారు అనేది
యేసుక్రీస్తు ప్రభుల వారు ఆల్రెడీ మనకి ముందే హెచ్చరించినాడు. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క మొదటి పేతురు పత్రికలో మనము ఏం చూస్తాము అంటే కాండక్ట్ ఇన్ సఫరింగ్స్. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత మనకు వచ్చే శ్రమలలో నేను ఏ విధంగా వ్యవహరించాలి, హౌ షుడ్ మై కండక్ట్ బి ఇన్ దిస్ సఫరింగ్స్. ఈ యొక్క శ్రమలలో, ఈ యొక్క ఇరుకులలో, ఈ యొక్క ఇబ్బందులలో, ఇటువంటి పరిస్థితులలో నా యొక్క ప్రవర్తన, నా యొక్క ప్రతిస్పందన అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఈ యొక్క మొదటి పేతురు పత్రికలో మనకు అర్థమవుతుంది. దాని తర్వాత క్రైస్ట్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సఫరింగ్. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఎటువంటి శ్రమలు పొందుకున్నాడు అనే సంగతి కూడా ఈ యొక్క మొదటి పేతురు పత్రికలో మనము చూస్తున్నాం. సో కాబట్టి సఫరింగ్స్ అనే సబ్జెక్టు చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ సఫరింగ్స్ అనే సబ్జెక్ట్కి వచ్చేసరికి ఆ సబ్జెక్ట్ ఎవరికి నచ్చదు, అందరికీ ఆశీర్వాదాలే కావాలి. కాకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత చాలా భయంకరమైన హింసల గుండా వెళ్ళాల్సి వస్తుంది. అయినా సరే దేవుడు మనకు వాగ్దానం చేసినాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా సరే మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నా, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతోనే ఉన్నా అని దేవుడు మనకు వాగ్దానం చేసినాడు. ఒకటి కాండక్ట్ ఇన్ సఫరింగ్స్, దాని తర్వాత క్రైస్ట్స్ ఎగ్జాంపుల్స్ ఇన్ సఫరింగ్స్, దాని తర్వాత మూడోది కమాండ్స్ ఇన్ సఫరింగ్స్. దేవుని యొక్క ఆజ్ఞలండి. శ్రమలలో ఉన్నప్పుడు ఎటువంటి ఆజ్ఞలని నేను లోబడాలా, ఎటువంటి ఆజ్ఞలు దేవుడు మనకి ఇస్తున్నాడు, ఎటువంటి హెచ్చరికలు దేవుడు మనకి ఇస్తున్నాడు అనేది ఈ యొక్క మొదటి పేతురు పత్రికలో మనకు అర్థమవుతుంది. దాని తర్వాత మినిస్ట్రీ ఇన్ సఫరింగ్స్. ఈ యొక్క శ్రమలలో కూడా మన యొక్క పరిచర్య, మన యొక్క పని అనేది ఏంటి అనే సంగతి ఈ మొదటి పేతురు పత్రికలో మనకు అర్థమవుతుంది. పోయిన స్టడీలో మనం చూసింది ఏంటంటే ఈ పేతురు పత్రికలోనే దేని కొరకు మనము పిలువబడ్డాము, మన పిలుపు ఏంటి, మన యొక్క దేవుడు మనల్ని దేని కొరకు పిలుచుకున్నాడు అనే సంగతి పోయిన వారం మనము చూడడానికి ప్రయత్నం చేసినాం. ఆ యొక్క పోయిన వారం మనం చూసేటప్పుడు ఏం చూసినాము అంటే ఎందుకు దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనే ఈ యొక్క సంగతిని మనము ఏం చేసినాము అంటే చూడడానికి మనము ప్రయత్నం చేసినాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి ఎందుకు దేని కొరకు దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని అంటే మనం చూసినాము మొదటి పేతురు 1వ అధ్యాయము 14 నుండి 16 వచనాల వరకు ఏం చూసినాము అంటే టు బి హోలీ, నేను దేవుని కొరకు పవిత్రంగా జీవించాలా, దాని కొరకు దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దాని తర్వాత మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం ఏమి అంటే టు ప్రొక్లెయిమ్, యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రకటించడానికి, ఏమి అంటే ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అనే సంగతి మనం ఇక్కడ చూసినాం. దాని తర్వాత మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనం టు బి బ్లెస్డ్, ఈ యొక్క లోకంలో ఎక్కడ ఉన్నా సరే ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి అనే సంగతి మనం అక్కడ చూసినాం. దాని తర్వాత మొదటి పేతురు 2వ అధ్యాయము 20వ వచనం ఏమి అంటే మేలు చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అనే సంగతి పోయినసారి మనము చూసినాం. సరే, ఈరోజు మనము ఏం చూస్తాం, ఈ యొక్క స్టడీలో మనం ఏం చూస్తాం. సో ఈ యొక్క స్టడీని మనం ధ్యానిస్తూ ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని కూడా మనం ఏం చేసినాము అని అంటే 3 భాగాలుగా మనము విభజించినాం. మొదటి అధ్యాయాన్ని అంటే పేతురు పత్రిక మొత్తాన్ని, మొదటి పేతురు పత్రికని 3 భాగాలుగా విభజించినాం. ఒకటి సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్, రెండోది సబ్మిషన్ ఆఫ్ బిలీవర్స్, మూడోది సఫరింగ్స్ ఆఫ్ బిలీవర్స్. మొదటి అధ్యాయము సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్, రెండో అధ్యాయము సబ్మిషన్ ఆఫ్ బిలీవర్స్, 3 నుండి 5 అధ్యాయాల వరకు సఫరింగ్స్ ఆఫ్ బిలీవర్స్. మొత్తం పత్రికని ఈ విధంగా విభజించినాం. ఇప్పుడు మొదటి అధ్యాయాన్ని, ఈ యొక్క మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయాన్ని మళ్ళీ 3 భాగాలుగా మనము విభజించినాం. సో మొదటి 12 వచనాలు ఏమి అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచింది ఏంటి అనే సంగతి మనము చూసినాం. అండ్ ఇన్కరప్టబుల్ ఇన్హెరిటెన్స్, సో నశించిపోని లేకపోతే పాడైపోని స్వాస్థ్యముని దేవుడు మన కొరకు సిద్ధపరిచి
ఉన్నాడు. నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యము యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఏమి అంటే సిద్ధపరిచినాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. దాని తర్వాత 13 నుండి 21 వచనం వరకు ఏమి అంటే మనం ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ ఏ స్థలంలో ఉన్నా సరే, వితౌట్ స్పాట్ ఆర్ వితౌట్ బ్లెమిష్ అనేది మనము కలత, కలవరము, కల్మషము ఏమీ లేకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో కాబట్టి లాస్ట్ 3 వచనాలు 22 నుండి 25 వరకు మనం చదివితే దేవుని వాక్యం అనేది నిత్యము నిలుస్తుంది. దేవుని వాక్యం అనేది నిత్యము నిలుస్తుంది అనే సంగతి మనకు అర్థమవుతుంది. పాడైపోని వాక్యాన్ని, నాశనం అవ్వని వాక్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి ఈరోజు మనం ఏం చూస్తామంటే ఇంకా కొన్ని సంగతులు ఈ యొక్క పేతురు పత్రిక నుండి మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తే, ఈ యొక్క పేతురు పత్రికలో ఏమి అంటే మనము ఏం చూస్తాము అంటే ఈ యొక్క పేతురు గారి యొక్క సాక్ష్యం మనందరికీ బాగా తెలుసు కదా. ఆయన మరి యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు హతసాక్షి అయినాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఈయన హతసాక్షి అయినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నేరుగా ఇట్లా సిలువకు వేసినారు. అట్లా సిలువ వేయబడడానికి నేను అర్హుణ్ణి కాదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని ఆయన చెప్పినాడు. సో కాబట్టి అటువంటి రోషము, అటువంటి పౌరుషము యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఆయన కలిగి ఉన్నట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పేతురు గారి గురించి మనందరికీ బాగా తెలుసు. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని బొంకినాడు. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుల వారు నాకెవరో తెలియదు. ఒకప్పుడు శ్రమలను చూసి భయపడ్డాడు. అయ్యో యేసు ప్రభుని ఒప్పుకుంటే నన్ను కూడా సిలువకు వేస్తారేమో, నన్ను కూడా శ్రమపరుస్తారేమో అని ఆయన భయపడ్డాడు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనని సమకూర్చి మరలా ఏం చేసినాడు అంటే ఆయనని ఏమి అంటే సమకూర్చి ఆయనని మరలా చేరదీసినాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని నాశనం చేసే దేవుడు కాదు, మనల్ని దూరం చేసే దేవుడు కాదు, మనల్ని మరి ఏమి అంటే తృణీకరించే దేవుడు అసలు కానే కాదు. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క మొదటి పేతురు పత్రికలో ఏమి అంటే ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విభజించినట్టు చూసినాం. సో ఆయా ప్రాంతాలకి చెదరిపోయిన విశ్వాసులకి, దేవుని ప్రజలైనటువంటి వారికి పేతురు జ్ఞాపకం చేస్తున్న సంగతులు చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. ఏ ప్రాంతంలో ఉన్నా సరే నేను రక్షణ పొందినాను అనే సంగతి అసలు మర్చిపోకూడదు. ఏ ప్రాంతంలో ఉన్నా సరే నేను యేసుక్రీస్తు ప్రభుల వారి బిడ్డని అనే సంగతి అసలు మనం మర్చిపోకూడదు. ఏ ప్రాంతంలో ఉన్నా సరే నేను క్రీస్తుకు సాక్షిగా ఉండాలి అనే సంగతి మనం అసలు మర్చిపోకూడదు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన సాక్ష్యం నువ్వు నేను కాపాడుకోవాలా. ఒక్కసారి అపోస్తలుల కార్యములు చూడండి కొన్ని వచనాలు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం. ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం అక్కడ. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అనే మాట మనము ఇక్కడ చూస్తున్నాం. 3వ అధ్యాయము 15వ వచనం అపోస్తలుల కార్యములు. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేమందరము సాక్షులము. దాని తర్వాత 10వ అధ్యాయము 39వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 39వ వచనాన్ని
మనం చదువుతున్నాం. ఆయన యూదుల దేశమందు యెరూషలేము నందును చేసిన వాటన్నిటికిని మేము సాక్షులము. సో కాబట్టి పేతురు గారు చాలా ధైర్యంగా ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళందరికీ చాలా ధైర్యంగా చెప్తున్న మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారితో నేనున్నాను, యేసుక్రీస్తు ప్రభుల వారితో నేను కలిసి పరిచర్య చేసినాను, ఆయనను నేను చూసినాను, ఆయనను తాకినాను, ఆయనతో మాట్లాడినాను, ఆయన చేసిన వాటన్నిటికీ నేను ప్రత్యక్ష సాక్షిని, నేను సాక్షిని అని ఆయన ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు. సో కాబట్టి ఈ యొక్క మాటలు రాస్తున్న ఈ యొక్క పేతురు గారు ఎవరో కాదు, ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారితో జీవించినాడు, యేసుక్రీస్తు ప్రభుల వారిని తాకినాడు, యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడినాడు, ఆయనతోనే ఆయన ఉన్నాడు. సో కాబట్టి ఇటువంటి పేతురు గారు ఏమి అంటే ఇక్కడ మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాడు. మనం ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఇక్కడ చెదిరిపోయిన విశ్వాసులందరికీ పేతురు గారు చెప్తున్న మాట ఏంటి అంటే, మనము రక్షణ పొందినాము అనే సంగతి మరచిపోకండి. మన కొరకు ఒక స్వాస్థ్యం దేవుడు నిర్ణయించినాడు. చెప్పన సత్యమును మహిమయుక్తమైన సంతోషం దేవుడు మన హృదయాలలో ఇచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నా సంఘం ఉందో లేదో తెలియదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సహవాసంలో నేను ఉంటానో లేదో తెలియదు. నాకు సంఘం అనేది ఉంటుందో ఉండదో తెలియదు. సో కాబట్టి ఈ వాక్యం అనేది మనల్ని ఏం చేస్తుంది అని అంటే, ఎక్కడికి వెళ్ళినా సరే వాక్యాన్ని పట్టుకొని వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఏమి అంటే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడో అవన్నీ కూడా పేతురు గారు ఇక్కడ మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఎక్కడున్నా సరే మనము దేవుడు నన్ను రక్షించినాడు అనే సంగతి మనం మర్చిపోకుండా, నేను దేవుని సాక్షిని, దేవుని కొరకు ఈ ప్రాంతంలో సాక్షిగా ఉండాలి అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ఈరోజు మనం ఏం చూస్తామంటే, ఈ చెదరిపోయిన విశ్వాసులకి ఒక మాట మాటి మాటికి పేతురు గారు వీళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ ఒక్క మాట ఏంటో మనం చూసుకొని ఈ యొక్క కోడికని మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటి పేతురు 1వ అధ్యాయము 14, 15, 16 చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. ఎటువైపు చెదరిపోయినా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఆ ప్రాంతంలో నా సంఘం ఉన్నా లేకున్నా, తల్లిదండ్రి ఉన్నా లేకున్నా, బంధువులు ఉన్నా లేకున్నా, నా స్నేహితులు ఉన్నా లేకున్నా, తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నా లేకున్నా సరే, మనము ఎట్లా ఉండాలి అని అంటే, ఇక్కడ పేతురు గారు గుర్తు చేస్తున్న మాట ఏంటి అంటే, సమస్త ప్రవర్తన యందు మీరును పరిశుద్ధులయ్యుండుడి. 16వ వచనం, మొదటి పేతురు 1:16లో మనం చూసినాము, సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులయ్యుండుడి. పూర్వపు అజ్ఞాన దశలో మీరు ఏ విధంగా అయితే ఉన్నారో మరలా అవే క్రియలు చేయకండి. యేసుక్రీస్తు ప్రభుల వారికి సాక్షులుగా ఉండండి అని పేతురు గారు ఇక్కడ మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. సో ఆత్మీయంగా మనం కూడా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అది చదువు నిమిత్తమైనా సరే, లేకపోతే కోచింగ్ నిమిత్తమైనా సరే, ఉద్యోగం నిమిత్తమైనా సరే, వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నేను రక్షింపబడ్డాను, నేను రక్షణ పొందిన విశ్వాసిని, దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి సాక్షిని. ఎక్కడున్నా సరే నేను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సాక్షిగానే ఉంటాను అనే సంగతి మనకు అర్థమవుతూ వస్తుంది. సో ఆ ప్రాంతంలో మనకు శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బంది పరిస్థితులు వచ్చినా, అనారోగ్య పరిస్థితులు వచ్చినా, దేవుడు మనకు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, ఆయన మీ గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. సో ఎవరి గురించి దేవుడు చింతిస్తున్నాడు అంటే, ఎవరైతే ఆయన కొరకు శ్రమ పడుతున్నారో, శ్రమల గుండా వెళ్తున్నారో వారి గురించి దేవుడు చింతిస్తూ ఉన్నాడు. ఈ రోజులలో ఈ టాపిక్ చాలా అవసరం.
ఈ యొక్క స్టడీ చాలా అవసరం. ఎందుకంటే ఇంకా రానున్న దినాలలో ఇంకా అద్భుతంగా ఏమి అంటే దేవుని ప్రజలని చాలా భయంకరంగా హింసిస్తారు. చాలా భయంకరమైన హింసలు గుండా మనం వెళ్ళాల్సొస్తది. అది అధికారుల ద్వారా అయినా సరే, లేకపోతే ప్రజల ద్వారా అయినా సరే, ఇంకా ఎవరి ద్వారా అయినా సరే. సో, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్టడీ అనేది చాలా చాలా అవసరం. చాలా విషయాలు ఇందులో మనం నేర్చుకోవచ్చు. సో, ఏమి అంటే ఈ యొక్క పత్రిక ద్వారా మనకు ఎంతో ఆదరణ కలుగుతది. సో, నా శ్రమలలో నేను ఏ విధంగా ప్రవర్తించాలి అనేది నీకు నాకు అర్థమవుతది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో, కాబట్టి ఒకటి చూసినాము, సమస్త ప్రవర్తన యందు ఏమి అంటే మీరు పరిశుద్ధులయ్యుండుడి. ఎక్కడున్నా సరే 3వ అధ్యాయము 2వ వచనం మొదటి పేతురు 3వ అధ్యాయము 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండగానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. సో, కాబట్టి భార్యాభర్తల విషయంలో అంటే భర్త రక్షణ లేదు, భార్యకు రక్షణ ఉంది. అటువంటి కుటుంబంలో, అటువంటి పరిస్థితులలో ఉన్న కుటుంబాలకి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మన పవిత్ర ప్రవర్తనను బట్టి వాళ్ళు రక్షణలోనికి రాబట్టవచ్చు. సో, కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నా సరే నేను నా పవిత్రతని కాపాడుకుంటూ, నేను నా యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉంటే ఏమి అంటే మన సాక్ష్యాన్ని బట్టి ఏమి అంటే వాళ్ళు అన్యులు దేవుని యొద్దకు రాబడతారు. మరి మనం కాలేజ్లో ఉన్నా సరే, స్కూల్లో ఉన్నా సరే, చదువుకుంటున్నా సరే, హాస్టల్లో ఉన్నా సరే, కోచింగ్ తీసుకుంటున్నా సరే, లేకపోతే ఉద్యోగంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మన పవిత్ర ప్రవర్తనను బట్టి ఈ యొక్క అన్యులైనటువంటి వారు రాబడతారు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. రెండవది, ఒకటి పవిత్ర ప్రవర్తన. రెండవది మొదటి పేతురు 2:12. మొదటి పేతురు 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే సత్క్రియలు చేయాలా అనేది ఇక్కడ రాయబడ్డది. అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి చూసినాము పవిత్ర ప్రవర్తన, ఇప్పుడు రెండవది చూస్తున్నాము మంచి ప్రవర్తన. అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు నేను ఏ పనులు చేయాలి అంటే సత్క్రియలు చేయాలి. రెండవది, అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు నేను ఏ విధంగా ప్రవర్తించాలి అంటే నా ప్రవర్తన మంచి ప్రవర్తన అందరి ఎడల. సో, అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. సో, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యజనులు మిమ్మును ఏ విషయములలో దుర్మార్గులని దూషింతురో. సో, కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు దూషణల గుండా వెళ్ళాల్సి వస్తుంది. దూషణల పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వస్తుంది, దూషింపబడాల్సి వస్తుంది. సో, కాబట్టి నా నామం నిమిత్తము అన్యజనులు మిమ్మల్ని హింసించిన, నిందించిన, దూషించిన, మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని వాక్యంలో రాయబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సఫరింగ్స్ అంటే మనకు ధన్యత అనే సంగతి మీకు తెలుసా? సో, కాబట్టి ఇక్కడ ఈ యొక్క మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు నేను ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నా యొక్క నడవడి ఉండాలి అంటే, ఒకటి సత్క్రియలను చేయాలా, నా సత్క్రియలను నేను మర్చిపోదు. బైబిల్లో సత్క్రియలు ఉన్నాయి. ఆరాధన అనేది సత్క్రియ, ప్రార్థన అనేది సత్క్రియ, సువార్త ప్రకటించుట అనేది సత్క్రియ, ఇతరులకి వారి శ్రమలలో సహాయపడుట అనేది సత్క్రియ, ఇతరులని ఆదరించుట, ఓదార్చుట, ఇతరులకి సహాయం చేయుట సత్క్రియ. సో, కాబట్టి సత్క్రియలను చేయుచు మన మంచి ప్రవర్తన కలిగి మనము ఉండాలా. ఒకటి చూసినాము పవిత్ర ప్రవర్తన, రెండోది చూసినాము మంచి ప్రవర్తన. 3వ అధ్యాయము 6వ వచనం, మొదటి పేతురు 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుతాం. చూడండి. ఆ ప్రకారము
షారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. సో యోగ్య ప్రవర్తన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ షారా యొక్క ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. షారా అబ్రహాముని యజమానుడు అని భావించి ఆయనకి లోబడి ఉన్నదంట ఆమె. సో కాబట్టి మనం కూడా ఏ ప్రాంతంలో ఉన్నా సరే దేవునికి లోబడి ఉండాలా. మనం కూడా ఏ ప్రాంతంలో ఉన్నా సరే దేవుని యొక్క అధికారానికి మనము లోబడి ఉండాలి అనేది ఇక్కడ మనకు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోగ్యముగా నడుచుకోవచ్చు, యోగ్యముగా ఉన్న ప్రవర్తన. ఒకటి చూసినాము పవిత్ర ప్రవర్తన, రెండోది చూసినాము మంచి ప్రవర్తన, ఇప్పుడు చూస్తున్నాము యోగ్య ప్రవర్తన. ఎటువంటి ప్రవర్తన దేవుడు అంగీకరిస్తాడో ఆ విధంగా నేను నడుచుకోవాలి. కానీ రోషము, పౌరుషము, వెంటనే కోపం తెచ్చుకోవడం, వెంటనే మాటలు అనేయడం, వెంటనే ఏదో ఒకటి అనేయడం, అటువంటి ప్రవర్తన దేవునికి అసలు నచ్చదు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో కాబట్టి ఒకటి చూసినాము మంచి ప్రవర్తన, రెండోది చూసినాము పవిత్ర ప్రవర్తన, మూడోది చూసినాము యోగ్యమైన ప్రవర్తన. 1 పేతురు 3:16 చూడండి ఎంత మంచిగా ఉందో దేవుని వాక్యం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. సత్ప్రవర్తన ఇది 4వ ప్రవర్తన. సో కాబట్టి ఇక్కడ మనం దూషింపబడుతున్నాము, దుర్మార్గులము అని హింసింపబడుతున్నాము. దాని తర్వాత ఏమి అంటే ఇటువంటి పరిస్థితుల గుండా మనము వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ దేవుడు మనకి ఏం గుర్తు చేస్తున్నాడంటే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందలు వేయువారు సిగ్గుపడుదురు. ప్రవర్తన అనేది ఎంత చాలా ప్రాముఖ్యమండి. నేను సత్ప్రవర్తన కలిగి ఉంటే నా మీద ఎవరైతే నిందలు వేస్తున్నారో, ఎవరైతే నన్ను హింసిస్తున్నారో, ఎవరైతే నన్ను దూషిస్తున్నారో వాళ్ళందరూ ఏమి అంటే సిగ్గుపడతారంట. సో ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ఈ వచనం చూడండి ఎంత మంచిగా ఉందో. మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. సాత్వికము అండ్ భయము, హౌ ఐ షుడ్ బిహేవ్ ఇన్ మై సఫరింగ్స్ అని అంటే ఒకటి సాత్వికము, రెండవది భయముతోనూ ఏమి అంటే వాళ్ళకి సమాధానం అనేది చెప్పేసేయాలి. రోషంతో, పౌరుషంతో, కోపంతో కాదండి. కాబట్టి సాత్వికము అనేది నీకు నాకు ఉండాలి. దేవుని అందరి భయము అనేది నీకు నాకు ఉండాలా. నా యొక్క శ్రమలు నాకు వచ్చినప్పుడు నేను సాత్వికంతో ఉండాలా. నేను శ్రమలలో ఉన్నప్పుడు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండాలా. నేను దూషింపబడుతున్నప్పుడు, నేను హింసింపబడుతున్నప్పుడు ఏమి అంటే సత్క్రియలను చేయాలా. ఎన్ని విషయాలు పేతురు గారు గుర్తు చేస్తున్నారండి. సో కాబట్టి సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన అనేది నువ్వు నేను కలిగి ఉండాలి. ఒకటి చూసినాము పవిత్ర ప్రవర్తన, రెండోది చూసినాము మంచి ప్రవర్తన, మూడోది చూసినాము యోగ్య ప్రవర్తన, నాలుగోది చూసినాము సత్ప్రవర్తన. సో 2:15 1 పేతురు 2:15 ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. సో కాబట్టి యుక్త ప్రవర్తన అంటే అక్కడ ఫుట్ నోట్లో యుక్త ప్రవర్తన దగ్గర ఒక సంఖ్య ఉంది. ఆ సంఖ్య దగ్గర ఫుట్ నోట్లో ఏముంది అని అంటే మేలు చేయువారై. సో నా యొక్క శ్రమలలో కూడా నేనేం చెయ్యాలి అని అంటే ఇతరులకి మేలు చెయ్యాలి అనేది
నీకు నాకు ఇక్కడ అర్థమవుతా ఉంది. సో పేతురు గారు చాలా విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నారు. 5 విషయాలు మనం చూసినాము. నేను ఒక ప్రాంతంలో ఉన్నాను, ఒక ప్రాంతానికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళినాడు అనంటే ఎట్లా ఉండాలి అంటే, ఒకటి చూసినాము పవిత్ర ప్రవర్తన, రెండోది చూసినాము మంచి ప్రవర్తన, మూడోది చూసినాము యోగ్యమైన ప్రవర్తన, నాలుగోది చూసినాము సత్ప్రవర్తన, దాని తర్వాత యుక్త ప్రవర్తన. యుక్త ప్రవర్తన అంటే మేలు చేయువారై ఉండాలా. నా యొక్క శ్రమలలో కూడా ఎవరైతే నన్ను హింసిస్తున్నారో, ఎవరైతే నన్ను దూషిస్తున్నారో వాళ్ళకు నేను మేలు చేయాలి. ప్రాక్టికల్లీ చాలా చాలా ఇంపాసిబుల్ ఇది. వాళ్ళు ఒక మాట అంటే మనం 2 మాటలు అంటాం, వాళ్ళు చేయి ఎత్తే మనం కాళ్ళు ఎత్తాం. అలా కాదు, ఆ రోషం పౌరుషం మనకు పనికిరాదండి. సో కాబట్టి శ్రమలలో ఏ విధంగా ప్రవర్తించాలి అంటే, ఈరోజు మనం కొన్ని సంగతులు మనం చూసినాము. ఏమి అనంటే సత్క్రియలను చెయ్యాలా, వారికి మేలు చెయ్యాలా, దాని తర్వాత దీర్ఘశాంతంతోనూ సాత్వికంతోనూ భయంతోనూ మనము ఉండాలి. 4 విషయాలు చూసినాం. శ్రమలలో సత్క్రియలను విడిచిపెట్టకూడదు, శ్రమలలో మేలు చెయ్యాలా, దాని తర్వాత సాత్వికం కలిగి ఉండాలా, దాని తర్వాత దేవుని అందరి భయం అనేది కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు మనకు ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నారు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలలో ఈ విధంగా మనం ప్రవర్తించాలి అనేది పేతురు గారు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. సో స్టడీ చాలా అద్భుతంగా ఉంటుంది. దయచేసి దీన్ని మిస్ అవ్వకండి. దీన్ని మనం కంటిన్యూ చేస్తాం. సో కాబట్టి ఏం చేస్తాము అని అంటే, ఈ యొక్క స్టడీని విల్ కంటిన్యూ. మనం ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తాం. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క పత్రిక. నేటి దినాలలో ఈ పత్రిక చాలా అవసరం. ఈ పత్రిక మనం చదవాలా, ఈ పత్రిక మనం ధ్యానించాలా. ఎందుకంటే ఇంకా చాలా అద్భుతమైన విషయాలు మనకు అర్థమవుతాయి. సో రానున్న దినాలలో యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళని ఇంకా భయంకరంగా హింసిస్తారు. అయినా సరే అటువంటి హింసలలో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది పేతురు గారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. సో కాబట్టి అందరూ కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎవరు కూడా దీన్ని మిస్ అవ్వకండి. నేను కూడా ఏమి అంటే కంటిన్యూస్గా రావడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడి వాక్యం దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.